వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాదాపు 9 రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి 90 సీట్ల వరకు అయితే ఈరోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రధానమంత్రి అయినటువంటి నాయకులు ఈ ఎన్నికల బరిలో అయితే నిలుస్తున్నారు. అమిత్ షా వంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈరోజు అంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, లేకపోతే ఓట్ ఫర్ హోమ్కు సంబంధించి కూడా దానిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏపీ అదేవిధంగా తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓట్ ఫర్ హోమ్ అని అయితే అమలు చేయబోతున్నారు. ఇకపోతే మరిన్ని విషయాలు చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ విచారణకు సంబంధించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింతగా లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఏదైతే ఈరోజు మూడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి, దాదాపు 9 రాష్ట్రాల్లో 90 స్థానాల్లో కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విషయం గమనించాల్సింది ఏంటంటే ఈసారి ఈ విడత ఎన్నికల్లో ఒక స్థానం ఏకగ్రీవమైంది. గుజరాత్లో సూరత్ స్థానం ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయింది. మిగతా అభ్యర్థులందరూ కూడా విత్డ్రా చేసుకున్నారు. బీజేపీకి అది ఏకగ్రీవంగా బీజేపీ ఖాతా. అయితే దీంతో పాటుగా ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు జరుగుతున్న సుమారు 94 స్థానాల ఎన్నికల్లో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే చాలామంది ప్రముఖ నాయకులు ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, మరికొంతమంది నాయకులు ఉన్నారు, అమిత్ షా ఉన్నారు. ఇట్లా పలువురు ప్రముఖులు ఈసారి, ముఖ్యంగా 3-4 మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈసారి ఎంపీలుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరోపక్క దిగ్విజయ్ సింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. చాలా మంది, అంటే సుమారుగా ఒక 3-4 మాజీ ముఖ్యమంత్రులు, దాంతో పాటుగా అమిత్ షాతో పాటు జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈసారి ఈ దఫా ఎన్నికల్లోనే ఉన్నారు. కాబట్టి ఒక కీలకమైనటువంటి దశగానే చెప్పుకోవాలి. ప్రముఖుల పరంగా చూస్తే ప్రముఖులు ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగడంతో ఒక కీలకమైనటువంటి అంశంగా. ఇక 4వ విడతలో ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక పొలిటికల్ హీట్ ఉండేటటువంటి దశగానే 4వ విడత అని చెప్తున్నాను. ఓకే, దీంతో పాటుగా మరోవైపు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా ఓట్ ఫ్రమ్ హోమ్ కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిజంగానే సీనియర్ సిటిజన్లకి 80 ఏళ్ల పైబడ్డ వారికి ఇస్తున్నటువంటి ఆప్షన్. ఆ ఆప్షన్ కూడా మ్యాండేటరీ కాదు. మీరు పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తా అంటే భారత ప్రజాస్వామ్య ప్రక్రియని, ఎన్నికల ప్రక్రియను నిర్వహించే ఎన్నికల కమిషన్ సాధారణంగా ఆహ్వానిస్తోంది, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేస్తుంది, ఫెసిలిటీ ఇస్తుంది. మన వీల్ చైర్ ఉంది, అంటే ఓటింగ్ ఉండేటటువంటి అసిస్టెన్స్ ఇస్తారు. కానీ అంటే రాలేని వాళ్ళ కోసం ఇచ్చిన, పూర్తిగా రాలేనటువంటి వాళ్ళ కోసం ఇంకా ఇబ్బంది పెట్టకుండా ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక ఖచ్చితంగా ఒక రిమార్కబుల్ జంక్చర్ గానే చెప్పాలి. రైట్. అంటే దీంతో పాటుగా ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కొంతమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వివాదం అనేది ఎప్పుడు ఉండేది. ఫామ్ 12 కి సంబంధించి అంటే పోస్టల్ బ్యాలెట్ సాధించుకోవటం, అంటే పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేయటం, దానికి అర్హతని సంపాదించుకోవటం, దాంతోపాటు దాన్ని వాడుకోవటం, ఈ అన్ని విషయాలలో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలు కొత్త కాదు, ఈ వివాదాలు ఇవి కాదు. ఈ వివాదాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే ఈసారి జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ల వినియోగం కూడా ఈసారి అంటే వివాదాలకి అతీతంగా జరుగుతుందని మనం ఏం సర్టిఫై చేసుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా వివాదం ఉంది. పోస్టల్ బ్యాలెట్లని అమ్ముకున్నారు అనేటటువంటి వివాదం కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇది ఒక తప్పని వివాదంగానే చూడాలి. పోతే నాకు ఒక విషయం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధినేత, అంటే ఎన్నికలకు ముందు వరకు అసలు బీఆర్ఎస్ అనే పదం లేకపోతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా, భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి, రాజ్యాంగాన్ని సంస్కరించడానికి అంటూ ఆయన కామెంట్స్ చేశారు. నిజంగానే ఒకవేళ ఆయన కొన్ని ఎంపీ స్థానాలు సాధించినా కానీ ఆ దిశగా ప్రయత్నం చేస్తారేమో అనుకున్నా. అన్నమాట కూడా నాకు గుర్తుంది. చేతనేత రాయ్ 14% నుంచి 19% కోసం ఎస్సీ రిజర్వేషన్ పెంచడం కోసం నేను రాజ్యాంగం మార్చాలన్నా, చేతనేత రాయ్ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు దేశవ్యాప్తంగా రావాలన్న చట్టం కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్నా
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా, ఇది అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధమా, ఇవన్నీ మంచిగా మాటలు చెప్పి పార్టీ స్టార్ట్ చేసినాక ఇప్పుడు అసలు ఏమైందో అర్థం కావట్లేదు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రముఖ నాయకులందరూ రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ ఆధారంగా రిజర్వేషన్లు దీని చుట్టూ మాట్లాడుతుంటే, తెలుగు నేల మీద కూడా అందరూ నాయకులు అదే మాట్లాడుతుంటే, మోడీ వచ్చి అదే మాట్లాడే, అమిత్ షా వచ్చి అదే మాట్లాడుతుంటే, నడ్డా వచ్చి అదే మాట్లాడుతుంటే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అంటే దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు తెలుగు నేల మీదకి వచ్చి అదే మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ ఉంది. ఓకే, అమిత్ షా ఏ సభకి వెళ్ళినా కానీ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తారు. మోడీ ఏ సభకి వెళ్ళినా రిజర్వేషన్ ప్రస్తావిస్తారు. రాహుల్ గాంధీ అయితే అసలు ప్రతి సభకి రాజ్యాంగాన్ని ప్రతినిధించి చూపిస్తూ మాట్లాడండి అని చెప్పారు. అంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగం గురించి చర్చ మాట్లాడుతుంటే, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతుంటే, రిజర్వేషన్ల పెరగటం కోసం, రాజ్యాంగ మార్పు కోసమే నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా, నేను జాతీయ రాజకీయాలు అంటే కుండబద్దలు కొట్టినట్లుగా శాసిస్తా అన్న మనిషి ఈరోజు దాని గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. ఏదో ఈ మధ్య అయితే అంటే మొదట్లో అసలు కూతురు గురించి కూడా మాట్లాడలేదు అనుకున్నాం. ఈ మధ్య అక్కడక్కడ కూతురు గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే పూర్తిగా అధికారంలో అంటే అధికార పార్టీని విమర్శించటం తప్ప ఇంత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ అంశం మీద కేసీఆర్ మౌనం ఎందుకు ఇప్పటికీ అర్థం కావట్లే. కేసీఆర్ మౌనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడే అంటే ఇదే సిచ్యువేషన్లో కాంగ్రెస్లో కొంతమంది నేతలు ఏమంటున్నారు అంటే ఇది లోపాయకారి ఒప్పందం కాక ఇంకేంటనే ప్రశ్న కూడా లేదు. ఇక్కడ అంటే దీన్ని ప్రధానంగా చూడాలంటే జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశమైనటువంటి ఈ అంశం పైన మౌనం దాల్చడం ద్వారా కేసీఆర్ ఖచ్చితంగా తన రాజకీయ పరమైనటువంటి క్లారిటీ లేని అంశాన్ని ప్రజలకు చెప్పేశారని చెప్పాలి. అంటే కాంగ్రెస్ని విమర్శించడం మాత్రమే రాజకీయం అనుకునేటటువంటి స్టేజ్లో కేసీఆర్ ఉన్నారని చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీని విమర్శించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అసలు ఆ అంశానికి పేటెంట్ నాదని చెప్పుకున్న ఆయన, అంటే దేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నావు, భారత రాష్ట్ర సమితి ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అంటే ఆయన దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి, 14 నుంచి 19% రిజర్వేషన్ పెంచడం కోసం, రిజర్వేషన్తో పాటు మహిళలకి ఆస్తిలో సమాధానం కోసం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకం గురించి ఒక చట్టబద్ధమైనటువంటి విధానం రూపొందించడం కోసం, రిజర్వ్ బ్యాంక్లో ములుగుతున్నటువంటి 14-15 లక్షల కోట్లను తీసుకొచ్చి బయట ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీటితో రాజకీయాల్లోకి వస్తున్నా, వీటితోటి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నా. అసలు దేశ రాజకీయాల్ని హైదరాబాద్ గడ్డ నుంచి శాసించబోతున్నాను. అదే సందర్భంలో కరీంనగర్లో ఈ మధ్య మాట్లాడిన మాట కూడా నన్ను ఇక్కడ అంటే నా ప్రస్థానాన్ని ఇక్కడ మీరు ఆపారు కాబట్టి ఆగింది, కానీ లేకపోతే దేశంలో భూకంపం సృష్టించేవాడిని అంటాడు. ఒక పక్క ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఎక్కడా మాట్లాడట్లేదు, ఎక్కడా ఆయన మౌనం వేయట్లేదు. కనీసం ప్రాథమికమైనటువంటి అభిప్రాయం కూడా దాని మీద చెప్పట్లేదు. రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తి, రిజర్వేషన్లు, ఇప్పుడు అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఎప్పుడో వేసినటువంటి గాడ్గిల్ కమిషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి అభిప్రాయం చెప్పలేదు. అంటే ఇంత పెద్ద చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేసీఆర్ మౌనం మాత్రం ఖచ్చితంగా అంటే ఇంకో చర్చ ఏంటంటే ఇంటి పరిస్థితే బాగాలేదు ఇక ఊరిని మొత్తం బాగు చేస్తా అన్న చెప్పిన కానీ కరీంనగర్ ఆ మాటలే నాకు అవకాశం కూర్చోబెట్టారు కానీ ఆపారు కానీ లేకపోతే దేశంలో భూకంపం సృష్టించారు. దేశంలో భూకంపం సృష్టించాలన్నటువంటి నాయకుడు ఇవాళ అంటే కేసీఆర్ యొక్క దాడి, కేసీఆర్ యొక్క దూకుడు ఇవన్నీ తెలిసిన వాళ్ళంగా మనకేమనిపిస్తుంది, ఈ అంశం మీద కేసీఆర్ ఖచ్చితంగా స్పందిస్తారనిపిస్తుంది. కేసీఆర్ ఎక్కడ మౌనంగా ఉంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఒక వేగం క్లియర్గా దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రకంపన సృష్టిస్తున్న అంశం రిజర్వేషన్ల అంశం, అదే సందర్భంలో రాజ్యాంగం అంశం. ఈ రెండింటి అంశం మీద కేసీఆర్ మౌనం అయితే ఖచ్చితంగా కేసీఆర్ని దగ్గరగా చూసిన వాళ్ళకి ఎవరికి దానికి సంబంధించినటువంటి అయితే అర్థం కావట్లేదు. అంటే ఆయనకు రాజకీయ క్లారిఫికేషన్ లేదనుకోవచ్చా, లేకపోతే కావాలని రాజకీయ పరిస్థితి ఇప్పుడు ఆయన ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేకుండా చేస్తుందని భావించాలి. రైట్. ఇకపోతే నిన్న ఆంధ్రప్రదేశ్లో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం.
మోదీ ఏం మాట్లాడబోతున్నారో రేపు దాని గురించి చర్చిద్దామని 100%. అమిత్ షా ఆల్రెడీ కొంతవరకు ఘాటుగానే స్పందించారు. మరి ఆ ఘాటును కొనసాగిస్తారా లేకపోతే మోడీకి సంబంధించిన అంశంలో మొదటి నుంచి మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే గతంలో మోడీ మొదటిసారి కూటమి సభ జరిగినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి అనిపించింది. మోడీ ఎందుకు చాలా అంటే ఘాటుగా ఉండాలి, విమర్శలు చేయాల్సిన మోడీ ఎక్కడ అంటీ ముట్టినట్టుగా వైసీపీ విషయంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటీ ముట్టినట్టుగా విమర్శలు చేశారన్న అసంతృప్తి బాగా ఉండింది. ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి అంటే నిన్న జరిగినటువంటి సభలో దాడి పెంచారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, అదే సందర్భంలో వైసీపీ రాజకీయ అంశాలని, వైసీపీకి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలని కూడా టార్గెట్ చేస్తూ అదే సందర్భంలో పోలవరానికి మేము 16,000 కోట్లు డబ్బులు ఇచ్చాము, అది వైసీపీ ప్రభుత్వం మధ్యలో ఆపింది అనేటటువంటి అంశం. ఇట్లా రకరకాల అంశాలని చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు కానీ కూటమి పార్టీల కార్యకర్తలు మాత్రం బాగా హ్యాపీగా ఉంటారు, సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఇవన్నీ ఎప్పుడో స్టేజ్ దాటిపోయినాయి. అంటే ఇప్పుడు ముద్రగడ్డ కుమార్తె ఒక పక్క నుంచి రంగంలోకి దిగుతారు, అంబటి రాంబాబు కొడుకు ఒక పక్క నుంచి రంగంలో దిగుతారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు బాబాయ్ కూతురు ఇంకో పక్క నుంచి రంగంలో దిగుతారు. అంటే రకరకాల రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కూటమి కార్యకర్తలకి టానిక్ లాగా జోష్ నింపిందనే చెప్పుకోవాలి, ఖచ్చితంగా పనిచేస్తాయి. కానీ ఇది ఇంతటితో ఆగుతుందా? దీనికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి ఉపయోగం ఉంటుందా? మోడీ వ్యాఖ్యలు నిజంగానే అంటే కూటమి వైపు ఓట్ల పోలరైజేషన్కి ఉపయోగపడుతుందా అనేది చెప్పలేము. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎవరు వ్యాఖ్యలు చేసినా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మీద మోడీ చేసినటువంటి పోలవరం ఏటీఎం అనే వ్యాఖ్య మాత్రం బాగా ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళటం మూలంగా అది బీజేపీకి ఉపయోగపడలేదు, ఇంకొక పార్టీకి ఉపయోగపడలేదు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలమైనటువంటి ఓటు బ్యాంక్గా మారటానికి మాత్రం ఖచ్చితంగా అది ఉపయోగపడిందని చెప్పాలి. బీజేపీకి ఎంతవరకు లాభిస్తుందో తెలియదు కానీ వాళ్ళ వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ స్థానిక పార్టీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు మీద మోడీ చేసినటువంటి వ్యాఖ్యలని 2019లో వైసీపీ అనుకూలంగా మార్చుకోగలిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలని తెలుగుదేశం కూటమి అనుకూలంగా మార్చుకోగలదా లేదా అని చూడాలి. ఎందుకంటే ఎలక్షనీరింగ్లో చాలా అంశాలు ఉంటాయి. ఎలక్షనీరింగ్లో ఉండేటటువంటి అంశాలతో పాటు ఎలక్షన్లో కీలకంగా ఏదైతే ఈ రాజకీయ రణక్షేత్రంలో ఉండేటటువంటి అంశాలని వాటిని రెగ్యులేట్ చేయటం, వాటి వ్యవహారాలని చక్కగా ఎలివేట్ చేసుకోవటం, దాని ప్రచారాన్ని చక్కగా వాడుకోవటం, దీని మీద నెగటివ్ ఫీల్ రాకుండా పాజిటివ్గా ఒక పాజిటివ్ వైబ్ తోటి ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ ఒక పెద్ద ఆర్ట్. అది అందులో వైసీపీ సక్సెస్ అయింది. ఈసారి తెలుగుదేశం సక్సెస్ అవుతుందా లేదా? అదే సందర్భంలో మోడీ వ్యాఖ్యల్లో చాలా క్లియర్గా కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే పోలవరానికి సంబంధించిన అంశం ఉంది, అదే సందర్భంలో ఈ లిక్కర్కి సంబంధించిన అంశం కూడా చాలా క్లియర్గా. వీటన్నిటినీ కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేటటువంటి పరిస్థితిలో తెలుగుదేశం ఉందా? తెలుగుదేశం అంటే ఆ రకమైనటువంటి రాజకీయ ఎలివేషన్ని, మోడీ వ్యాఖ్యల్ని ఎలివేషన్ ముందుకు తీసుకెళ్ళగలదా? అదే సందర్భంలో మోడీకిను తెలుగుదేశం కార్యకర్తలకి కాస్త అంటే మానసిక దూరం పెరిగింది 2019 ఎన్నికల నేపథ్యంలో. ఆ నేపథ్యంలో వాళ్ళు ఏ మేరకు దాన్ని ముందుకు తీసుకెళ్తారు, కేవలం చంద్రబాబు వ్యాఖ్యల్ని మాత్రం ముందుకు తీసుకెళ్తారు అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం. అయితే చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ జరుగుతున్నటువంటి వివాదం మాత్రం కొంచెం విస్తృత చర్చకైతే దారితీస్తుంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ అంశం, రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణ అంశం ఎంత చర్చనీయాంశంగా ఉందో అంతకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మరింత చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత చర్చించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఏదైతే కేంద్ర నీటిపారుదల శాఖ ఒక కమిషన్ ఏర్పాటు చేసిందో దానికి సంబంధించి వాళ్ళు వచ్చి జ్యుడిషియల్ విచారణ కూడా చేపడుతున్నారు.
దానికి సంబంధించి తెలంగాణలో కొంత చర్చ కూడా జరుగుతుందండి. కాళేశ్వరం సంబంధించి ముందు నుంచి కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా దాంట్లో అనేక అక్రమాలు చేశారు, అందుకే దాని పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ రాజకీయంగా దానికి సంబంధించి హైలైట్ చేయడం, దాని ద్వారా కూడా కాంగ్రెస్కు కొంత ఓటు శాతం పెరగడం కూడా వాస్తవమే. దీనికి సంబంధించి జ్యుడిషియల్ విచారణకు సంబంధించి నిన్న ఏం జరిగిందో, ఏం జరగబోతోందో ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడదాం. ఎస్ అరవింద్ గారు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన జ్యుడిషియల్ విచారణకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ దశలుగా జరుగుతుంది. అయితే జ్యుడిషియల్ విచారణ కొంత మధ్యలో ఆ ప్రాసెస్లో కొంత డిలే అయింది. ఎందుకు అంటే జ్యుడిషియల్ విచారణ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ ఉందో, జ్యుడిషియల్ కమిషన్ అంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందో ఆ విజిలెన్స్ విచారణ అన్ని బేస్ చేసుకొని ముందుకెళ్లాలనేది వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి రోడ్ మ్యాప్. కానీ సడన్గా ఏమైందంటే విజిలెన్స్ విచారణని లీడ్ చేసినటువంటి రాజీవ్ రతన్, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అంటే ఆకస్మికంగా చనిపోయారు. చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి విచారణ 15-20 రోజులు లేట్ అయింది. అయితే నిన్న ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజాజ్, అదే సందర్భంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ తోటి కూడా నిన్న సమావేశం అయింది. వాళ్ళు ఒక సమగ్రమైనటువంటి ఐడియాకి రావడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జ్యుడిషియల్ విచారణ కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఆ ఏకసభ్య కమిషన్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ స్పెషల్ సెక్రటరీ సమాధానం ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో మేడిగడ్డ ఏదైతే ఉందో, మేడిగడ్డ కుంగుబాటు ఏదైతే ఉందో, మేడిగడ్డ కుంగుబాటు అనేది ప్రాథమికమైనటువంటి అంశంగా మారింది. మేడిగడ్డ కుంగుబాటు ఎలక్షన్ల టైంలో కూడా చాలా కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కాలంలో కూడా జరిగింది. అయితే కాళేశ్వరంకి సంబంధించినటువంటి మేడిగడ్డ కుంగుబాటు ఒక పక్కనుంటే, కాగ్ గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి రిపోర్ట్సు, కాస్ట్ బెనిఫిట్ రేషియో, సిడబ్ల్యూసి ఇస్తున్నటువంటి రిపోర్ట్సు, జలశక్తి కమిషన్ జలశక్తి మంత్రిత్వ శాఖ ఇస్తున్నటువంటి రిపోర్ట్సు, వీటికి అన్నిటికీ బలపరిచేలాగా జలశక్తి శాఖ అడ్వైజర్ అయినటువంటి వెదిరే శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తున్నటువంటి అభిప్రాయాలు, వీటన్నిటితో పాటు అసలు ప్రాథమికంగా చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో, మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుని రీలొకేట్ చేయటం దగ్గర నుంచి ఈ అంశాలన్నీ చర్చలోకి వస్తున్నాయి. చర్చలోకి వచ్చే క్రమంలో మేడిగడ్డ కుంగుబాటు అనేది ఎన్నికల్లో చాలా ప్రభావం అయితే చూపించింది. మీరు చెప్పిన మాట 100% క్లియర్. మేడిగడ్డ కుంగుబాటు తోటి కాంగ్రెస్ పార్టీ చాలా లాభపడింది ఎన్నికల్లో, అందులో అనుమానమే లేదు. కానీ ఇక్కడ ప్రాథమికమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ కమిషన్ మేడిగడ్డ కుంగుబాటు వరకే పరిమితం కావట్లేదు. ఈ అంశాలు నేను చెప్పినటువంటి అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ జంక్చర్లో మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, మేడిగడ్డతో పాటు మిగతా 3 బ్యారేజీలు, ప్రధాన బ్యారేజీలు ఏవైతే ఉన్నా ఆ ప్రధాన బ్యారేజీల యొక్క ఎగ్జిస్టెన్సీ, వీటన్నిటితో పాటు ఎన్డిఎస్సి ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అంటే కాగ్ ఇచ్చినటువంటి నెక్సెస్ బిట్వీన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కంపెనీ అండ్ ఆఫీసర్స్, కంపెనీ అండ్ పొలిటీషియన్స్, ఇవన్నిటి విషయంలో చర్చకి బాగా తెరలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడేదా, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్ట్రెంగ్త్ తెలంగాణకి నిజంగానే ప్రాణవాయువా, తెలంగాణకి నిజంగానే అది బ్రీతింగ్ జనా, ఇవన్నీ చర్చలు వస్తే ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోని కాగా అభ్యంతర పెడుతుంది, మరోపక్క ఎన్డిఎస్ఏ ఈ 3 ఏవైతే డ్యామ్లు ఉన్నాయో, ఈ 3 డ్యామ్లకు సంబంధించి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజ్లకు సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ను అనుమానిస్తుంది. మూడో పక్కన అసలు వీటికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంటే 2019లో ఏదైతే 3 ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారో ఆ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో పనులు పూర్తి కానటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రాజెక్టు ప్రారంభించేశారు 3 ముఖ్యమంత్రులు. 3 ముఖ్యమంత్రులు ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత, 4.5 సంవత్సరాల తర్వాత కూడా
దానికి సంబంధించిన ఫీల్డ్ కెనాల్స్, ఏదైతే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిబ్యూటరీస్ అవి కూడా కట్టని పరిస్థితి. కానీ కేసీఆర్ ఏమో ఏం చెప్తున్నారంటే తెలంగాణ వ్యాప్తంగా నీరు ప్రవహించి పొంగి పొర్లుతోంది దీనివల్ల. నేను దానికే వస్తున్నా. ఇప్పుడు మనం అంటే ఇదే స్టూడియో నుంచి ఒక రోజు లైవ్ షో చేసినప్పుడు కొంతమంది బాధితులతో మాట్లాడాం, నిర్వాసిత బాధితులతోటి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక రైతు తన పొలంలోంచి 6 ఎకరాలు ఇచ్చారు, కాళేశ్వరం కాలువకి ఇచ్చారు. కాళేశ్వరం కాలువ అక్కడి నుంచి పారుతుంది. కాలువ ఏం చేస్తుంది, ఆ తర్వాత ఉన్నటువంటి రిజర్వాయర్లు నింపుతుంది. కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్కి అత్యంత సమీపంలో ఉండే రిజర్వాయర్ని నింపుతోంది. కానీ ఈ రైతు మిగిలిన 3 ఎకరాల సాగు కోసం అందులోంచి నీళ్లు వినియోగించుకోవడానికి వీలు లేకపోగా, అసలు సౌకర్యం లేకపోగా బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. తన కళ్ళ ముందే తన దగ్గర ఏదైతే భూసేకరణ ద్వారా ఇచ్చినటువంటి భూమిలో 6 ఎకరాలలో కాలువ పారుతోంది. మిగతా 3 ఎకరాలకి సాగు కోసం అతను ఈ పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా ఇట్లాంటివి చూస్తే ఎక్కడికి నీళ్ళు ఇచ్చారు, కేవలం చెరువులు నింపారు, అందులో అంతవరకు జరిగింది. కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి ఎల్లంపల్లి ఏదైతే పాత శ్రీపాదసాగర్ ప్రాజెక్టు ఉందో, శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి ఇచ్చినటువంటి నీళ్ళకి, శ్రీపాదసాగర్కి మిగతా అంటే వీళ్ళు ఏదైతే రిజర్వాయర్లు కట్టారో రిజర్వాయర్లకి మధ్య ఉన్నటువంటి కాలువల్లో ఎక్కడ ఫీల్డ్ కెనాల్స్ లేవు, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు. ఈ పరిస్థితుల్లో అంటే మన మిత్రులకైనా అంటే నేనే రాసిచ్చాను, ఆర్టీఐ తీసుకెళ్ళి వేశారు. వేస్తే దాదాపు 22 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు రిప్లై ఇచ్చారు, మాకెక్కడ ఫీల్డ్ కెనాల్స్కి ఫండ్స్ అలాట్ చేయలేదు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి మాకు ఫండ్స్ అలాట్ చేయలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకుండా, ఫీల్డ్ కెనాల్స్ లేకుండా మన నీళ్ళు ఎక్కడ పారినాయి, ఎక్కడ వచ్చింది కదా, కేవలం ఆ నీళ్లతోటి చెరువులు నింపారు, వీళ్ళు కట్టినటువంటి రిజర్వాయర్లు నింపారు. ఇది తప్ప ఎక్కడా జరగలేదు. సరే, దీనికి సంబంధించి మనం మాట్లాడతాం, దీనికి సంబంధించి పక్కన పెట్టండి. కాకు కూడా ఇదే ప్రశ్నలు వేసింది. మీరు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కట్టారని అడిగింది, మీరు ఎక్కడ ఫీల్డ్ కెనాల్స్ కట్టారని అడిగింది. ఇవన్నీ అడిగినటువంటి పరిస్థితి. ఇది పక్కన పెడితే కట్టినటువంటి బ్యారేజ్ల యొక్క స్ట్రెంగ్త్, ఇప్పుడు మన దీంట్లో చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఫీల్డ్లో ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు రెండోది అసలు ఎంత ఫన్నీ అంటే, అది ఎక్స్పాన్షన్ జాయింట్ అన్నారు. ఎవరన్నారు? మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు, అప్పటి అండర్ ట్రైనీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీను మన రేవంత్ రెడ్డి వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే పగులను చూసారో ఆ పగుల్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అన్నారు. నాకు తెలిసినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం బ్రిడ్జిలకు ఎక్స్పాన్షన్ జాయింట్లు ఉంటాయి కానీ ప్రాజెక్టులకి, డ్యాములకి ఉండవు. ఎక్స్పాన్షన్ జాయింటే కనుక ఉంటే ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ నుంచి కంటిన్యూస్గా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అసలు పగుళ్ళకి ఎక్స్పాన్షన్ జాయింట్కి తేడా తెలియనంత అమాయకులు తెలంగాణ ప్రజలైతే కాదని నేను అంటే యాక్చువల్గా రాహుల్ గాంధీ నేను రేవంత్ రెడ్డిని ఆ రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇవ్వడానికి కేటీఆర్ ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తం మీద గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆ రోజు ఎవరైతే ఎగతాళి చేశారో ఈ రోజు ఎగతాళికి గురవుతున్నారు అనేది క్లియర్. ఇది ఆ రోజు వాళ్ళు బహుశా రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు మొత్తం తెలంగాణ సమాజం దృష్టిలో ఎగతాళి అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం, రాజకీయ విషయాలన్నీ కూడా పక్కన పెడితే తెలంగాణలో నుంచి ప్రతి వ్యక్తి రూపాయి, అది అటువంటి ఒక ప్రాజెక్ట్ ని ఇంత అంటే కోట్ల రూపాయలు ఏ స్థాయిలో బుల్డోజ్ చేశారంటే, మన రెగ్యులర్ గా గెస్ట్ గా వచ్చేటటువంటి నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనని పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ పరిగెత్తించి కొట్టండి, ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతను ఆర్టికల్స్ రాస్తున్నాడు, మొత్తం తెలంగాణ సమాజాన్ని మొత్తం పక్కదారి పట్టిస్తున్నాడు, ప్రాణహిత చేవెళ్ళ కట్టాలంటాడు, ప్రాణహిత చేవెళ్ళ కట్టాలన్నా కాళేశ్వరం కట్టాలన్నా నాకు తెలియదా, నాకంటే ఎక్కువ తెలుసా అతనికి, నాకంటే పెద్ద ఎక్స్పర్టా అని చెప్పి మాట్లాడాడు. పరిగెత్తించి కొట్టమని అక్కడ ఆదిలాబాద్ ప్రజలకు పిలిపించారు. ఇప్పుడు చివరికి ఏమైంది? ఎవరు ఎగతాళి చేయబడ్డారు? ఇప్పుడు ఎగతాళికి గురవుతున్నారు?
ఎవరు ఆ రోజు ప్రశ్నించబడ్డారు, ఈరోజు ఎవరు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు, అంటే వీటన్నిటికీ ఈ సమాధానం. రాజకీయ అంటే మన దగ్గర అధికారం ఉంది, ఇది శాశ్వతం అనుకొని ఎవరైతే విర్రవీగుతారో వాళ్ళకి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రజలు ఎలాంటి తీర్పులు ఇస్తారు, 100%, బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచారు ఆ పార్టీ నాయకులు 100%. కావచ్చు, కేసీఆర్, అంటే హరీష్ ఇవాళ అంటే విచారణలు ముందుకు వస్తున్న కొద్దీ అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన అంటే ఒకటే ఉదాహరణ, రైట్. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అది చూడటానికి వెళ్ళి అది పగులు అని ఇట్లా వాళ్ళు పాయింట్అవుట్ చేసి చూస్తుంటే దాన్ని తీసుకుని బీఆర్ఎస్ కానీ లేదంటే ముఖ్యంగా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. అది ఎలక్షన్ ముందు జరగటం, అది ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారటం జరిగింది. అయితే ఆ క్రమంలో ఎక్స్పాన్షన్ జాయింట్ అన్నారు. నాకు తెలిసిన మేరకు, నాకు తెలిసినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం బ్రిడ్జ్లకు ఎక్స్పాన్షన్ జాయింట్ ఉంటుంది. ఎందుకంటే బ్రిడ్జ్ అనేది ఒక చెరువు మీద కానీ, ఒక ఏటి మీద కానీ, ఒక నది మీద కానీ కడతారు. అది వాటర్ని ఆపాల్సిన పని లేదు, మధ్యలో పిల్లర్స్ ఉంటాయి, పైన బ్రిడ్జ్ కడతారు. కానీ ప్రాజెక్టులకి డ్యామ్లకి ఎక్స్పాన్షన్ జాయింట్లు ఉంటాయా? అసలు ఇవన్నీ పక్కన పెడితే పగుళ్ళకి ఎక్స్పాన్షన్ జాయింట్ కి చాలా క్లియర్ తేడా కనిపిస్తుంది. అసలు బేసిక్ విషయం ఏంటంటే బ్రిడ్జ్కి ఎక్స్పాన్షన్ జాయింట్ ఉంటే వాటర్ ఆగుతుందా? అదే కదా. అది ఒక బేస్ అంటే నాలెడ్జ్ పాయింట్, అది ఒక ప్రాథమికమైనటువంటి అంశం. ఆ రోజు కేటీఆర్ అట్లా ఎగతాళి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు మేధావులు పోయారు, ఇద్దరు మేధావులకి ఎక్స్పాన్షన్ జాయింట్కి పగులకి తేడా లేదు అన్నారు. ఇవాళ ఆ రోజు ఏదైతే ఎగతాళి చేశారో ఈరోజు ప్రశ్నలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, అదే ఎగతాళికి గురవుతున్నటువంటి 100%. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.